వేదికపై ఉన్న బ్రదర్ ప్రిన్సిపల్ ఉదయ్ కుమార్ రెడ్డి గారు, బ్రదర్ జైకో గెర్వాసిస్ గారు, పాషం రామరెడ్డి గారికి, మన మాజీ మున్సిపల్ బురి శ్రీనివాసరెడ్డి గారు, ఏచూరు భాస్కర్ గారికి, నరేంద్ర బాబు గారు, విజయ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే మన ఓల్డ్ స్టూడెంట్ ఎన్ఆర్ఐ మన నల్గొండ వాస్తవుడైన మా క్లోజ్ ఫ్రెండ్, మన నల్గొండ పేరుని ఇక్కడనే కాదు అమెరికాలో కూడా మనందరికి హెల్ప్ చేస్తున్న పాదూరు అమరేందర్ రెడ్డి గారికి, అలాగే వినయ్ రెడ్డి గారు, జయకుమార్ రెడ్డి గారు, ముఖ్యంగా ఈరోజు నల్గొండ పట్టణమే కాదు చుట్టుపక్కల గ్రామాలలో నల్గొండ పట్టణం నుంచి ఎంతోమంది విద్యార్థుల్ని ఇందులో జాయిన్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న తల్లిదండ్రులకు, ప్రెస్ వాళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సెయింట్ ఆల్ఫోన్సస్ హై స్కూల్ డైమండ్ జూబ్లీ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా ముందుగా పాఠశాల యాజమాన్యానికి, విద్యార్థులకు, పూర్వ విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. ఈ రోజుల్లో కార్పొరేట్ తరం ప్రారంభ ప్రవర్తన కానీ తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటున్నదో పిల్లల మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి మీ పిల్లలు చదువులోనే కాదు ఇంకా కూడా అన్ని రంగాల్లో రాణించాలంటే తల్లిదండ్రులు కూడా పిల్లల కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తూ మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా పిల్లలు మైండ్లో పడకుండా మీరు కూడా వాళ్ళతో కలిసిమెలిసి ఉండి వారి ఎడ్యుకేషన్ని, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని మరొకసారి ఇక్కడ ఎంత అదృష్టం అంటే మదర్ తెరెసా ఇక్కడ ఇదే హాస్టల్ ఒక స్కైవే హైదరాబాద్లో ఏ విధంగా ఉన్న హైటెక్ సిటీ ప్రాంతంలో అలాంటి దాన్ని విత్ సేఫ్ మెజర్స్ ఉండాలని దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు గౌరవ సుఖేందర్ రెడ్డి గారు వేదిక మీద ఉన్నారు. కానీ ఈరోజు కొన్ని ఉస్మానియా న్యూ హాస్పిటల్ బిల్డింగ్తో పాటు చాలా కార్యక్రమాలు అటెండ్ చేసి తప్పనిసరిగా సెయింట్ ఆల్ఫోన్సస్ స్కూల్ ప్రిన్సిపాల్తో పాటు టీచర్స్ అందరూ కూడా నా యొక్క విశేషాలు లేవని చెప్పిన పాటు ఇక్కడ అల్యూమిని స్టూడెంట్స్తో పాటు పాల్గొంటున్న మీ అందరిని కలుసుకోవాలని ఒక ఇంపార్టెంట్ ఫ్యామిలీ ఫంక్షన్తో కార్యక్రమం ఉన్నది కాబట్టి హైదరాబాద్ పోల్చి ఉండడంతో మీ అందరి పర్మిషన్తో మరొక సందర్భంలో ప్రిన్సిపాల్ గారు పిలిచినప్పుడు ఆడిటోరియం వస్తానని చెప్పి వారికి ఇప్పుడే చెప్పడం జరిగింది. ఆడిటోరియం కన్స్ట్రక్షన్ చూస్తాను కూడా, ఎందుకంటే నా డిపార్ట్మెంట్ కూడా R&B డిపార్ట్మెంటే కాబట్టి నాకు ఒక మోడల్గా మీ అందరు ఓల్డ్ స్టూడెంట్, నేను ఇక్కడ మీకు ఓల్డ్ స్టూడెంట్ కాకుండా మీరందరూ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి నాకెంతో బాధ్యత ఇచ్చిండ్రు. మీ రుణం ఈ జన్మలో కాదు మళ్ళా జన్మలో కూడా రుణం తీసుకోలేదు. నేను నల్గొండ ప్రజలు ఈరోజు నల్గొండకు బైపాస్ 570 కోట్లు బైపాస్ రోడ్ కూడా టెండర్ పూర్తి చేసి ఒక 1 మంత్లోనే వర్క్ స్టార్ట్ చేపిస్తున్నాం. టౌన్లో లారీలు పోవద్దని, ట్రాఫిక్ పెరగొద్దని, యాక్సిడెంట్స్ కావద్దని, ఒకవేళ రోడ్ వైడనింగ్ చేస్తే షాప్స్ అన్నీ కూడా పోతాయి. వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వలేం. నిన్ననే 28th రోజు మాస్టర్ ప్లాన్ జీవో హైదరాబాద్ తర్వాత వరంగల్ లాస్ట్ మంత్ వచ్చింది. 2 days బ్యాక్ నల్గొండకు మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చాను. మాస్టర్ ప్లాన్తో ఈ దేవరకొండ రోడ్లో మీరందరూ కూడా చూడండి, మీరు గ్రీనరీ జోన్ అంటారు, మీకు పర్మిషన్ రావంటారు. రెసిడెంట్స్కు చాలా బెనిఫిట్ అవుతుంది కాలనీలలో ఉండే వాళ్ళకు. మాస్టర్ ప్లాన్ కూడా 28th రోజు జీవో వచ్చింది. టోటల్గా నల్గొండ టౌన్తో పాటు నల్గొండ డిస్టిక్ని అభివృద్ధి చేయడం, ఎడ్యుకేషన్లో ఈరోజు మీరు చూసిన ప్రకాశం బజార్లో బొట్టుగూడ హై స్కూల్ అని, అది కూడా 65 years ఓల్డ్ హై స్కూల్, 70 years రెంటెడ్ బిల్డింగ్లో ఉంటే ఆ ఓనర్ ఖాళీ చేయమంటే ఇలా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ పేరు మీద అది కంప్లీట్ కావస్తున్నది. గవర్నమెంట్ స్కూల్స్తో పాటు ఇలాంటి స్కూల్ ఎంకరేజ్ చేయాలన్నదే నా ఆలోచన. ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి నా దగ్గరికి నారాయణ చైతన్య అంటే నేను వారికి చెప్తున్నా, మీరు ర్యాంకుల కోసమో దానికోసమో గవర్నమెంట్ కాలేజీలో కూడా మంచి లెక్చరర్స్ ఉన్నారు. ఇలాంటి సెయింట్ ఆల్ఫోన్సస్ స్కూల్లో టాప్ టీచర్స్ ఉన్నారు. ఎందుకు కార్పొరేట్ స్కూల్లో పోతున్నారని. అందుకనే మీ అందరు కూడా మరొకసారి బెస్ట్ విషయం తెలియజేసుకుంటూ ప్రిన్సిపాల్ గారికి మీ అందరితో మీ పర్మిషన్తో సెలవు తీసుకుంటూ ఎప్పుడు మీ వెంబడే ఉండే మనిషిగా మీ అందరికీ మళ్ళీ మాటిస్తున్నా. సెయింట్ ఆల్ఫోన్స్, మాంట్ ఫోర్డ్ 2 స్కూల్స్, లిటిల్ ఫ్లవర్
ఇది మన టౌన్కే కాదు, నల్గొండ జిల్లాకి ఒక మైల్ స్టోన్. ఎప్పుడు కూడా ఎంతోమంది జీవితాలను మార్చేయాలి. అమెరికాలో టాప్లో ఉన్న మన పాదూరు అమరేందర్ కానీ, వినయ్ కానీ ఎగ్జాంపుల్ ఇక్కడ. ఇలాంటి వాళ్ళని తయారు చేసిన ఈ స్కూలు రాబో కాలంలో ఇంకా కూడా మంచి స్టూడెంట్స్ని పైకి రావాలని, మీరు బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని మీ అందరికీ, స్టూడెంట్స్ అందరూ కూడా ఆశీస్సులు అందజేసుకుంటూ, పెద్దవారందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.